అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలైతే ఇస్తూ వచ్చింది కదండీ. అంటే మనకి గతంలో చూసుకున్నట్లయితే ఉచిత బస్సు కార్యక్రమం అమలు చేసుకుంటూ వచ్చింది. అలాగే రైతు రుణమాఫీ, అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా ఒకటి అమలు చేసింది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి ఎప్పుడు అమలు చేస్తుంది అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. అయితే ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి ఎప్పుడు పెంచి ఇస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం మొత్తం తెలుసుకుందామండి. సో, చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆసరా పెన్షన్ కింద మనకి ప్రభుత్వం చేయూత పెన్షన్ కింద పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం జరిగిందండి. దాదాపుగా 9 నెలలు గడిచినా గానీ మనకి యొక్క పెన్షన్ అయితే అమలు చేయలేదని చెప్పి చాలామంది పెన్షన్‌దారులు అయితే అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవి అయితే విడుదల చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి మనకి అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమనమాట. అంటే ప్రస్తుతం రూ. 2,000 పొందుతున్న వారికి మనకి రూ. 3,000, అలాగే అంటే రూ. 4,000, అలాగే ఇక్కడ రూ. 3,000 పొందుతున్న వారికి రూ. 6,000 చొప్పున పెంచి అందించడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో, దాదాపుగా ప్రతి ఏటా కూడా మనకి 22,000 కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవి అయితే విడుదల చేయబోతుందండి. అయితే మొన్నే చూసుకుంటే రైతు భరోసా కూడా అమలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఆసరా చేయూత పెన్షన్ కూడా మనకి జనవరి నెల పెన్షన్ సంబంధించి కూడా ఇప్పుడు ఫిబ్రవరిలో ఇచ్చే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం అయితే తీసుకోబోతుందన్నమాట. రేపు ఎల్లుండిలోగా దీనిపై అధికార ప్రకటన అయితే రానుందండి. సో, మీరు ఎప్పటికప్పుడు ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు ప్రతి అప్డేట్ కూడా తెలుస్తుంది. ధన్యవాదములు. జై హింద్.